సో గైస్, గుడ్ న్యూస్. హైదరాబాద్లో ఉన్న ఈ టాప్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో కూడా ఉంటే బాగుంటుందని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఎస్, ఈరోజు ఆ గుడ్ న్యూస్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూట్ గురించి చాలామంది నన్ను వేరే వాటితో కంపేర్ చేయండి, ఈ ఇన్స్టిట్యూట్ని వాటితో కంపేర్ చేయండి, వీటితో కంపేర్ చేయండి అని చెప్పి ఆ కంపారిజన్ వీడియో మాకు కావాలని చెప్పి చాలామంది అడిగారు. అయితే ఇక్కడ ఈ కంపారిజన్ నేను ఎందుకు చేయట్లేదు అంటే, ప్లేస్మెంట్ పరంగా చూసుకున్నా, కోర్స్ కరికులం చూసుకున్నా, అంటే కోర్స్ కరికులం అంటే జనరల్గా చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, అంతవరకే మాది అయిపోతుంది. వాళ్ళు చెప్పిన కోర్స్ కరికులంలో కూడా కొంత తగ్గిస్తారు, కానీ వీళ్ళు అలా కాదు. ఒకవేళ మధ్యలో జాబ్కి ఇంకా రిక్వైర్మెంట్ ఏఐ కొన్ని టూల్స్ యాడ్ చేయాలి, లేదా ఇంకొన్ని టాపిక్స్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి యాడ్ చేయాలి అంటే యాడ్ చేస్తారు. సో ఇలా ఈ కోర్స్ కరికులం అప్డేటెడ్ విషయం చూసుకున్నా, మాక్ ఇంటర్వ్యూస్ పరంగా చూసుకున్నా, డ్రైవ్స్ పరంగా చూసుకున్నా, ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా, హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం చూసుకున్నా, అండ్ జాబ్ రావట్లేదు అంటే కొంతమందికి కెరీర్ గ్యాప్ ఉంది, జాబ్ రావట్లేదు, వాళ్ళకి రికమెండేషన్ లెటర్ ఇచ్చి, అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే, ఆఫర్ లెటర్ ప్యాకేజ్ ఎంతైనా పర్లేదు, ముందు ఇంటర్వ్యూకి అటెండ్ చేయించండి. కంపెనీ ఎగ్జాంపుల్ వాళ్ళు 2020 నుంచి 19 నుంచి తీసుకుంటున్నారు, రిక్రూట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక స్టూడెంట్ బాగా క్యాపబిలిటీ ఉంది, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, బాగా క్లాసులు వింటున్నాడు, మాక్ ఇంటర్వ్యూస్, ప్రజెంటేషను, అండ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ స్టూడెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే పుష్ చేస్తారు, కంపెనీ రిక్వెస్ట్ చేస్తారు, మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేయించండి అని. ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, ఇంటర్వ్యూలో కూర్చొనివ్వండి, మీకు నచ్చితే తీసుకోండి అన్నట్లు పుష్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్స్. సో నౌ వెరీ సూన్ స్టార్టింగ్ ఇన్ బెంగళూరు యాజ్ వెల్. అండ్ ఇక్కడ ముందే చేయడానికి కూడా రీజన్ ఉంది. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా, అప్పుడే మీరు ఎందుకు ఈ అప్డేట్ ఇస్తున్నారని అడగొచ్చు. దీనికి కూడా రీజన్ ఉంది. అయితే జాబ్ రాని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అలాంటి క్యాండిడేట్స్కి జాబ్ కొంచెం లేట్ అవుతూ కెరీర్ గ్యాప్ వల్ల, లేకపోతే ఆ ఇంటర్వ్యూస్కి ఎలో చేయనప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో ఒక్కసారి CEO గారి మాటల్లోనే విందాం. మన దగ్గర కొందరు 2017 పాస్ అవుట్ ఉన్నారు, కొందరు 2024 రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఉన్నారు. మనకు వచ్చే వీ హ్యావ్ అవర్ ఓన్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్, ఆ కనెక్ట్స్ ఉన్నాయి మాకు. సో వాళ్ళు ఇట్లా 2024 పాస్ అవుట్ వాళ్ళని మాకు పంపించండి అని చెప్పేసి JD జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. కానీ మన దగ్గర 2018, 2020 ఆ పాస్అవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా జాబ్ చూపించే బాధ్యత మా మీద ఉంది. సో వాళ్ళని ఇందాక చెప్పినట్టు, సో వాళ్ళకి సపరేట్గా ఫోకస్ పెట్టి, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ పెట్టి, వాళ్ళని టెక్నికల్గా స్ట్రాంగ్గా మేము వాళ్ళని తయారు చేస్తాం. దాని తర్వాత ఈ మాకు లిస్ట్ ఆఫ్ క్లయింట్స్, మాకు ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో, సో వాళ్ళకి వీళ్ళని రిఫర్ చేస్తాం. సో వాళ్ళని అడుగుతాం అనమాట, సార్ అంటే వాళ్ళు 2024 పాస్అవుట్ కాదు, కానీ 2018, 2019 పాస్అవుట్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర, బట్ వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ద సేమ్ ప్యాకేజ్. మీరు ఏదైతే 2024 ప్యాకేజ్కి వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఆ ప్యాకేజ్కి ఓకే అంటున్నారు సార్ అని చెప్పేసి ఇలాంటి ప్రొఫైల్స్ని మేము రిఫర్ చేసి పుష్ చేస్తాం అనమాట. సో దట్ దే విల్ ఆల్సో గెట్ ద ఆపర్చునిటీ అండ్ దెన్ మేబీ ఫర్ 1 year దే మే ఎర్న్ లెస్. కొంచెం ఆ 1 year రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక, ఒక కంపెనీలో వర్క్ చేసి ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన తర్వాత దే కెన్ డిమాండ్ మోర్ మనీ ఆఫ్టర్ 1 year ఆర్ 2 years ఆ కంపెనీలో వర్క్ చేసిన దాన్ని బట్టి. సో ఈ విధంగా మేము మా రిఫరెన్సెస్ ఇచ్చి వర్క్ చేసినవి చాలామంది ఉన్నారు అండ్ ప్లేస్ అయ్యారు కూడా. మోస్ట్ ట్రస్టెడ్ ఇండియన్ ఎడ్టెక్, చాలామంది చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఎడ్టెక్ పేరుతో మోసాలు చేస్తా జాబ్ గ్యారంటీ ఇస్తాం. రీసెంట్ డేస్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ మనం చూసాం హైదరాబాద్లో, తెలుసు కదా మీకు ఏ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అనేది ఇప్పుడు ఆ ప్రస్తుతం. సో అండ్ అట్ ది సేమ్ టైం మన అంతకుముందు కంటిన్యూస్గా జరుగుతున్న ఎడ్టెక్ పేరుతో జరుగుతున్న మోసాలు, అంటే వాళ్ళ ముందే జాబ్ గ్యారంటీ ఇస్తాము, 3 నెలల తర్వాత నీకు శాలరీ స్టార్ట్ అవుద్ది, నువ్వు లోన్ పెట్టుకో, ఇంకోటి చేసుకో, అలా కాకుండా చాలా క్లారిటీగా వీళ్ళు జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వరు. కానీ జాబ్ వచ్చే వరకు మీకు వెనకాల నుండి పుష్ చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జాబ్ ప్రాసెస్ ఎప్పుడు కూడాను మనది ఎక్కువ ఉండాలి, ఇన్స్టిట్యూట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. అండ్ లేదు ఇన్స్టిట్యూట్ నువ్వు డబ్బులు కట్టు నేను జాబ్ ఇప్పించేస్తాను, 100% జాబ్ ఇప్పిస్తున్నా అంటే నెంబర్ 1 ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అదే అవుతుంది. అలా కాదు, ఇక్కడ ఏంటి అంటే జాబ్ గ్యారంటీ అనేది చెప్పరు. జాబ్ వచ్చే వరకు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, కోర్స్ అప్డేట్ అవుతుందా, ఏమన్నా ఇంకా టూల్స్ యాడ్ చేయాలా, యాడ్ చేసి క్లాసులు చెప్పిద్దాం. మాక్ ఇంటర్వ్యూస్లో మనోడు కొంచెం ఇంటర్వ్యూస్ ఫియర్ ఉన్నాడా, ఇంటర్వ్యూస్ ఎక్కువ ఫోకస్ చేపిద్దాం. మనోడు ఇంకోటి ఈ HR రౌండ్లో కానీ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో కానీ కొంచెం మాట్లాడాలంటే బెరుగ్గా ఉన్నాడా,
ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఇలాంటివి ఇప్పుడు ఇంకా చూసుకుంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఇవ్వాలి, ఎలా చేయించాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది అంతా బాగానే ఉంటుంది కానీ ఈ మాట్లాడడంలో కమ్యూనికేషన్లోనే సాఫ్ట్ స్కిల్స్లోనే కొంచెం ఇబ్బంది పడతారు. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మాట్లాడడం కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, ఈ పిల్లోడు ఇక్కడ వీక్గా ఉన్నాడా, దీన్ని మనం పూర్తి చేద్దాం, దీన్ని మనం పాజిటివ్గా ఎలా చేయాలి, దీంట్లో ఇతను గెయిన్ అవ్వాలంటే మనం ఎలా వీళ్ళకి సపోర్ట్ అయ్యాలి. ఈ విధంగా ఏంటి అంటే జాబ్ గ్యారంటీ ఇవ్వరు కానీ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారు. అండ్ జాబ్ వచ్చే వరకు కోర్సులు వినొచ్చు, మనం క్లాసులు కూడా వినొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ క్లాసులు విని డబ్బులు కట్టి ఇబ్బంది పడే వాళ్ళకి వీళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఫ్రీ ఇంటర్న్షిప్, మళ్ళీ కొన్ని టాపిక్స్ మీద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయించి మళ్ళీ ప్లేస్మెంట్ అసిస్టెంట్ వస్తారు. అండ్ ఈ ప్రాసెస్లో డైరెక్టర్ విశ్వనాథ్ గారు కానీ లేకపోతే కల్పన మ్యామ్ ఎవరైతే CEO ఉన్నారో, సమ్ టైమ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను రెంట్లు కట్టలేని ఇంటి రెంట్లు, ఆఫీస్ రెంట్లు తీసి పక్కన పెట్టండి, ఒక టైంలో ఇంటి రెంట్లు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎలా మళ్ళీ ఇంత సక్సెస్ అయ్యారు, ఇంత బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులో కూడా కొత్త బ్రాంచ్ ఎలా ఓపెన్ చేయగలుగుతున్నారంటే మాట, మౌత్ పబ్లిసిటీ, అరే బాగుందిరా అని ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్, ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళకి రెఫరెన్స్లు ఎక్కువ వస్తాయి. అండ్ నేను ఇందా స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ఇంకా స్టార్ట్ కాలేదు బెంగళూరులో, మరి ముందే ఎందుకు చెప్తున్నారని. ఇక్కడ ఏంటి అంటే లిమిటెడ్ సీట్స్ తీసుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ముందే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఒక బ్యాచ్కి స్టార్ట్ కాకముందే మ్యాక్సిమం ఆ బ్యాచ్ ఫిల్ అయిపోతుంది. వెరీ సూన్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 days మేబీ స్టార్ట్ అవుతుందేమో. నేను ముందుగానే మీకు అప్డేట్ చేస్తా ఉన్నా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ జాబ్ గ్యారంటీ అని స్కామ్ చేయడము అట్లే జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా క్లారిటీ చెప్తారు, బాబు ఇది ప్రాసెస్, మీరు నేర్చుకోవాలి, మేము నేర్పిస్తాము. ఇప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ Day 1 నుంచి వాళ్ళు సపోర్ట్ చేయడం, అండ్ దాంతోపాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్తో పాటు GitHub ప్రొఫైల్. అండ్ ఇంకేంటి అంటే మార్కెట్కి ఏం కావాలి, కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, మనమేం నేర్చుకోవాలి. సింపుల్ థింగ్, కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అవి నేర్పించడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. మీరు కూడా ఏంటి అంటే అవి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది నన్ను అడిగారు, అన్న బెంగళూరులో ఉంటే బాగుంటుంది ఇన్నోమాటిక్స్ అని చాలామంది అడిగారు. వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఒక పాయింట్ చెప్పాలి, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎంత క్లారిటీగా చేస్తారంటే వీళ్ళు, అది నేను చూశాను కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ టీం కూడా చాలా ప్రొయాక్టివ్గా ఎన్ని రకాలుగా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు అనే దాన్ని కూడా నేను వీడియో చేశాను. వాళ్ళ టీంతో మాట్లాడి ఆ ప్లేస్మెంట్ సెల్ టీమ్ తోటి. సో అది కూడా మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్ కానీ ఈ మొత్తం ఎంటైర్ కరికులం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టించడం కానీ, జాబ్ వచ్చే వరకు క్లాసులు చెప్పించడం కానీ, ఇదే ప్రాసెస్ మళ్ళీ బెంగళూరులో కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.